లిక్విడ్ని గ్యాస్గా మార్చడానికి అవసరమైన హీట్ ఎనర్జీని లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటారు. ఇక్కడ ముఖ్యమైన విషయమేమిటంటే టెంపరేచర్ చేంజ్ కాకుండానే లిక్విడ్ గ్యాస్గా మారుతుంది. ముందుగా లిక్విడ్ స్టేట్ చూద్దాం. లిక్విడ్లో పార్టికల్స్ దగ్గరగా ఉంటాయి, కానీ ఫ్రీలీ మూవ్ అవుతాయి. వాటికి మీడియం కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు హీట్ ఎనర్జీ ఇవ్వగానే పార్టికల్స్ మూవ్మెంట్ పెరుగుతుంది. బాయిలింగ్ పాయింట్ దగ్గరకొచ్చిన తర్వాత ఇంకా ఇచ్చే హీట్ను లేటెంట్ హీట్ అంటారు. ఈ ఎనర్జీ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ను ఓవర్కమ్ చేస్తుంది, కానీ టెంపరేచర్ మాత్రం పెరగదు. ఇదే బాయిలింగ్ ప్రాసెస్. సర్ఫేస్ దగ్గరున్న పార్టికల్స్ ఎనఫ్ ఎనర్జీ తీసుకుని గ్యాస్ రూపంలో బయటకు వెళ్తాయి. గ్యాస్ స్టేట్లో పార్టికల్స్ చాలా దూరంగా ఉంటాయి, చాలా వేగంగా ర్యాండమ్గా మూవ్ అవుతాయి. ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది. లిక్విడ్ నుంచి గ్యాస్గా మారే ప్రాసెస్ను వేపరైజేషన్ అంటారు. వేపరైజేషన్కి మెల్టింగ్ కంటే ఎక్కువ ఎనర్జీ అవసరం. ఈ ఎనర్జీ ఇంటర్మాలిక్యులర్ బాండ్స్ను పూర్తిగా బ్రేక్ చేస్తుంది. ఉదాహరణకి, నీరు స్టీమ్గా మారడానికి లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అవసరం. కీ టేకవే: కాన్స్టెంట్ టెంపరేచర్ వద్ద లిక్విడ్ను గ్యాస్గా మార్చడానికి అవసరమైన హీట్ ఎనర్జీని లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటారు.